హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ విత్ మీ రమణ. ఇవాళ ప్రజాభవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాలతో బీసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఆయన బీసీ కులగణన ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అనే అంశాలను అటు పార్టీ నాయకులకు ఒక సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా వివరించేటువంటి ప్రయత్నం అంతా కూడా ముఖ్యమంత్రి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా అధినాయకుడు చెప్పాడు, అంటే రాహుల్ గాంధీ చెప్పాడు, నేను పాటించాను. రాహుల్ గాంధీ కోసం నేను కులగణన చేశాను. కులగణన చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు బీసీలో ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయా లేదా, దాని ఆధారంగా రిజర్వేషన్లను మార్చుకోవాలి. రిజర్వేషన్లు మార్చుకోవడంతో పాటు మిగతా కార్యక్రమాలు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము చేశామని చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగా గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు ఎక్కడా కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారనేటువంటిది దాన్ని బహిర్గతం చేయలేదు. అంటే దీన్ని బట్టి మీరు చెప్పేది ఏంటంటే బహిర్గతం చేయలేదు కాబట్టి మీరు గతంలో చేసినటువంటి సర్వేలో ఆ సర్వే అంతా కూడా లోపభూయిష్టంగా ఉందని చెప్పి మీరు చెప్పకనే చెప్పారు అనేటువంటి ఒక లాజిక్ను ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ తాము చేపట్టినటువంటి కార్యక్రమానికి సంబంధించి చాలా కొంచెం గట్టిగా కొంచెం ఆవేశంగా మాట్లాడినట్టుగా కూడా కనపడింది. ఎందుకంటే ఇది మంచి తనకు వచ్చినటువంటి అవకాశము, ఈ అవకాశాన్ని జారవిడ్చుకుంటే చరిత్ర క్షమించదు, ఇట్లా మాట్లాడుతూ వచ్చారు. దీంట్లో భాగంగా ఈ కులగణనకు సంబంధించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది ఈ బీసీ కులగణనకు సంబంధించి దాన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేసినట్టుగా కనపడింది. ఏంటంటే ప్రత్యేకించి తీన్మార్ మల్లన్న అనేటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఉంటారో ఈ కులగణన సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చినటువంటి మరుక్షణం నుంచి ప్రభుత్వం పైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఒక్కరు అని కాకుండా, అంటే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరిని టార్గెట్ చేసినట్టు కాకుండా ఓవరాల్గా ఇదంతా కూడా తప్పుల తరగగా ఉంది. ఇక ఆయన కొంచెం పరుష పదజాలం మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా ఉంటాయో మనందరికీ తెలుసు. కొంచెం ఆయన చాలా పరుషంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో సొంత పార్టీ నాయకులే వచ్చినటువంటి అవకాశాన్ని సొంత పార్టీ నాయకులే చేజార్చుకుంటున్నారు. మన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నన్ను తిడుతూ ఉంటే మీరందరూ మిగతా నాయకులందరూ కూడా చూస్తూ ఊరుకుంటున్నారు. ఇది మీ అందరికీ వచ్చినటువంటి అవకాశము, దాన్ని తిప్పికొట్టండి, దానికి సంబంధించి సరైనటువంటి సమాధానం చెప్పండి. ఇది చాలా బ్రహ్మాండంగా చేశారు మీ సర్వే అంతా కూడా. ఏ రకంగా చేశారు, ఎంతమంది ఎన్యూమరేటర్లను పెట్టారు, ఏ రకంగా దాన్ని కంప్యూటరైజ్ చేశారు, ఈ అన్ని అంశాలను చెప్పడంతో పాటు మీలో ఒకవేళ ఆయన ఒక రకంగా పార్టీ క్యాడర్కు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్టుగా కూడా కనపడింది. మనం కులగణన ఏ రకంగా చేసామనేటువంటిది ప్రజలకు వివరించండి, అటు విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శల్ని తిప్పికొట్టండి. దీనికి సంబంధించి కులగణనకు సంబంధించి ఏ రకంగా చేసాము ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి మీరు అందరికీ అవగాహన కల్పించండి. యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, యూనివర్సిటీ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే మీ దగ్గర సెమినార్లు ఏర్పాటు చేయండి, మీ దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయండి అనేటువంటి ఈ మెసేజ్ని, కులగణన ఎందుకు చేయాల్సి వచ్చినటువంటి మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్తూ ఆయన కొంచెం మీరు దీన్ని అందరికీ కూడా చేరేలా చేయండి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వెల్లడించడంతో పాటు మీరు ఇంత గొప్ప కార్యక్రమానికి అడ్డు తగులుతున్నా మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో 3.1% ఎవరైతే ఈ సర్వేకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి మేము మళ్ళీ అవకాశం ఇచ్చాం, దాంట్లో వచ్చినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని మళ్ళీ దాన్ని రీషఫిల్ చేసుకుందాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వెలిపించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ బీసీ కులగణనకు సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ వైపు నుంచి కానీ వస్తున్నటువంటి విమర్శల పట్ల కొంచెం ఆయన అసహనంగా ఉన్నట్టుగా కనపడింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా అటు ఏఐసిసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాం, మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో దాంట్లో తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటైంది, తెలంగాణలో జరిగింది కాబట్టి దీనికి తప్పుల తరగగా ఉంది, అసలు ఇది జరగనే లేదు, పారదర్శకంగా లేదు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నింటికి సంబంధించి కూడా విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలను ఆయన ఈజీగా తీసుకోవడానికి సిద్ధంగా అయినట్టుగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అసలు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి వాళ్ళు జనాభా లెక్కల్లో లేనట్టే లెక్క అనేటువంటి ఒక అంశాన్ని ఆయన చెప్పారు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పైన కూడా విమర్శన అసలు ఎవరైతే తప్పులు ఉన్నాయి అని చెప్తారో కాంక్రీట్గా ఇక్కడ తప్పు ఉంది, ఇది మాకు నచ్చలేదు, ఇది మేము చేయలేదు, ఇది ఎందుకు అనేటువంటి ఒక కాంక్రీట్గా ఒక ఎవిడెన్సెస్తో రావాలి తప్పితే దాన్ని జనరిక్గా ఇది బాగాలేదు, తప్పులు తరకగా ఉంది అని చెప్తే మేము సహించడానికి సిద్ధంగా లేనటువంటి ఒక టోన్ అండ్ టెన్యూర్లో ఆయన మాట్లాడేటట్టు కనపడుతుంది. ఏదేమైనప్పటికీ
అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. దీన్ని కనుక అమలు చేస్తే తనకు పేరు వస్తుంది, తమ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి దీన్ని వీలైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని చేశాము, గొప్పగా చేశాము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి వైపు నుంచి సాగుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో 42% రిజర్వేషన్ అని ప్రైమరీగా అనుకుంటున్నారు. దానికి సంబంధించి రానున్న రోజుల్లో దీన్ని ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి 3.1% ప్రజలు ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదని చెప్పి అనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అడిషనల్గా ఏమన్నా పెరిగితే దాని ప్రకారం మార్చుకుందామని చెప్పి చెప్తున్నారు. మార్చిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఒక తీర్మానం చేద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ కులగణనకు సంబంధించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా గ్రామ సభలు పెట్టండి, ఒక బీసీలు కులాల వారీగా అందరూ కులాల వారీగా కూడా మీరు వెళ్ళి మీ కులాల వారితో సంప్రదించండి అనేటువంటి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. మీరు పలానా కులం వాళ్ళు సమావేశం పెట్టుకున్నారంటే ఇంతమంది మనం ఉన్నాము, ఇంతమంది ఈ కులం వాళ్ళు ఉన్నారు, కాబట్టి దీన్ని మనం స్ట్రెంగ్తెన్ కావడానికి ఎటువంటి డిమాండ్స్ ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి అనేటువంటి ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్తో రమ్మని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరు బడ్జెట్ అలొకేషన్స్ ఏమైనా కావాలా తీసుకోండి, మీకు ఇంకేమైనా కావాలా, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా కావాలా తీసుకోండి అనేటువంటి విధంగా ఉండాలి తప్పితే దీన్ని ఏదో లైటర్ వేలో తీసుకొని ఇంత వ్యయ ప్రయాసలు కూర్చి చేసినటువంటి కార్యక్రమం వృధాగా పోతుంది. అనవసరంగా అబాసుపాలు చేస్తూ ఉన్నారు విపక్షాలు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నారు. కాబట్టి దీన్ని వీలైనంత వరకు గట్టిగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన చాలా అసహనంగా మాట్లాడినట్టు కనపడుతుంది. ఇది మీకు అంది వచ్చినటువంటి అవకాశం, దీన్ని మీరు అందిపుచ్చుకోకపోతే నేను చేయగలిగేది ఏం లేదు అనేటువంటిది. అంటే నేనేం చేయను, ఒక రకంగా చేయండి చేయకపోతే నేను చేయగలిగేది ఏం లేదు అనేటువంటి ఒక అసహనంగా, కొంచెం ఇబ్బందికరంగానే ఆవేశంగా మాట్లాడిన దాంట్లో అసహనం తొంగి చూసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం నిన్న జరిగినటువంటి నారాయణపేట వేదికగా జరిగినటువంటి బహిరంగ సభలో కూడా ఆయన చేసినటువంటి కొన్ని ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, ఇందిరమ్మ ఇల్లు లేని చోట మేము పోటీ చేయము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని చోట మీరు పోటీ చేయొద్దు అని చెప్పి ఆయన చేసినట్టు, అక్కడ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనేటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ ఉదయం కేటీఆర్ మాట్లాడుతూ మీరు అట్లా చాలా మాట్లాడతారు, మీరు అసలు 2,000 రూపాయలు మహిళలకు 2,000 రూపాయలు ఇవ్వని ఆ మహిళలు మేము ఓటు అడగము, మీరు 6 గ్యారంటీలు అంటే తులం బంగారు ఇయ్యనటువంటి వాళ్ళని మేము ఓటు అడగము, ఇట్లాంటివన్నీ కూడా సరే ఇట్స్ అ పొలిటికల్ డ్రామా, ఇట్స్ అ పొలిటికల్గా జరిగేటువంటి వార్ ఆఫ్ వర్డ్స్ కింద, వార్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కింద మనం అనుకోవాలి తప్పితే సో దీనికి ఇది ఆగేది లేదు. దీనికి సంబంధించి ఇప్పుడు ఏ పార్టీ కూడా ఊరికే ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక రకంగా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నగా కనపడుతుంది. అట్ ది సేమ్ టైం బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య ఒక త్రిముఖమైనటువంటి పోటీ, త్రిముఖమైనటువంటి రాజకీయ వ్యూహాలతోని 3 పార్టీలు కూడా ముందుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ చాలా కౌంటర్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు మీరు ఇందిరమ్మ ఇల్లు లేంచడం మీరు పోటీ చేయొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా మీరు 2,000 రూపాయలు ఇవ్వని చోట మేము పోటీ చేయం, మహిళలను అసలు పోటీ అడగము, లేదంటే తులం బంగారం ఇవ్వని చోట మేము అసలు ఓట్లే అడగము అని చెప్పి, రుణమాఫీ పూర్తి కాని వాళ్ళను ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయిన గ్రామాల్లోనే మేము పోటీ చేస్తాము. ఇట్లాంటివన్నీ కూడా ఒక రకంగా ఇట్స్ అ వార్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్, వార్ ఆఫ్ వర్డ్స్ లాగా కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ 3 పార్టీల మధ్య ఒక గట్టిగా మాటల యుద్ధం, మాటలకు సంబంధించినటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సరే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 3 పార్టీలు కూడా అటు పంచాయతీని లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి రకంగా తమ శ్రేణిని సమాయత్తం చేసుకోవడము, మొత్తంగా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇంటెన్సిఫై చేసుకోవడము. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు, సరే గెలిచిన తర్వాత పంచాయతీ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు పార్టీకి సంబంధం లేకుండా జరిగేటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిఫెక్షన్ అంటూ ఏమి అప్లై కాదు కాబట్టి చాలామంది మిగతా పార్టీలు గెలిచినటువంటి నాయకులు కూడా అధికార పార్టీ వైపు వెళ్ళడం అనేటువంటిది గతంలో చూసాం. ఈసారి కూడా అట్లాగే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పార్టీలన్నీ కూడా గ్రామీణ స్థాయికి వేళ్ళూనుకోవడానికి, గ్రామీణ స్థాయిలో కూడా మా ఉనికి ఉంది అని చెప్పుకోవడానికి ఇప్పుడు అంది వచ్చేటువంటి అవకాశం. కాబట్టి ఆ రకంగా పార్టీలన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ ముందున్నది ఒకటే, బీసీ
కులగణన బీసీ రిజర్వేషన్లు అనేటువంటి అంశం ఏమైతే ఉంటుందో దీనిపైన చాలా ఫోకస్డ్గా ఉన్నట్టుగా కనపడుతుంది. చాలా ఫోకస్డ్గా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. దీన్ని అందిపుచ్చుకుంటూ మిగతా నాయకులందరూ కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది ఆయన ఇంకోటి మనం అనుకున్నట్టు ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి ఒకటే డిఫెండ్ దాన్ని ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి ఒకటే దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మిగతా మంత్రులు కూడా ఎవరు మాట్లాడకపోవడం సరే, అప్పుడప్పుడు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు లేదంటే సీతక్క లాంటి వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా మిగతా ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మిగతా మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ స్థాయిలో అంటే ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి తిప్పికొట్టినటువంటి స్థాయిలో లేదంటే కనుక అటు సీతక్క పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు తిప్పికొట్టినటువంటి స్థాయిలో మిగతా మంత్రులందరూ కూడా తిప్పికొట్టకపోవడము మిగతా మంత్రులందరూ కూడా ఆ స్థాయిలో మాట్లాడకపోవడం అనేటువంటిది కూడా ఈ రేవంత్ రెడ్డి అసహనానికి కొంత కారణంగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి రానున్న రోజుల్లో, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఇక ఇప్పుడే అందినటువంటి వార్త ఎల్లుండి నుంచి జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ నాయకులందరూ కూడా హాజరవుతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి పార్టీ నాయకులందరూ కూడా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా సోమవారం 9:30 గంటలకు వైఎస్ఆర్ ఎల్పీ కార్యాలయంలో సమావేశం కావాలి అని చెప్పి నాయకులందరికీ కూడా వర్తమానం అందినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి చూసినట్టయితే నేను అసలు అసెంబ్లీకే రాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పూడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగానే అడుగులు వేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి. ఏదైతే ఆయన ఒక అసెంబ్లీలో శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వెళ్ళారు తప్పితే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళినటువంటి సందర్భం మనకు కనపడలేదు. ఎట్ ద సేమ్ టైం పార్టీ నాయకులు కూడా ఏదో మామూలుగా అటెండ్ కావడం ఏదైనా ఉంటే వాకౌట్ చేసి రావడం తప్పితే ఫుల్ ఫ్లెడ్జ్గా అసెంబ్లీ సమావేశంలో భాగస్వామ్యమైనట్టుగా మనకు కనపడలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ఏదైతే ఉంటుందో అది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో మనం చూసాం గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంతకంటే ముందు 2014 శాసనసభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి శాసనసభలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత నేను అసెంబ్లీకి రాను అని చెప్పి ఆయన భీష్మించి కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన పాదయాత్రలు వీటిల్లో ఆయన బిజీగా ఉన్నారు, ఆ రకంగా వెళ్ళలేదు. ఎట్ ద సేమ్ టైం 2019 ఎన్నికల తర్వాత వచ్చినటువంటి శాసనసభలో కూడా ఒక పర్టికులర్ టైం నుంచి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తన భార్యను అవమానించారు అని చెప్పి ఆయన అలిగేషన్ చేశారో ఆ అలిగేషన్ చేసినటువంటి సమయంలో నుంచి కూడా ఇక పైన నేను అసెంబ్లీకి రాను అని చెప్పి మేము అధికారంలోకి వచ్చేదాకా నేను అసెంబ్లీకి రాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆ రకంగానే ఆయన భారీ మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 2024 నుంచి గత శాసనసభ నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీని నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే ఇప్పటికిప్పుడు తొందర ఏమొచ్చింది అనేటువంటి డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక చిన్న టెక్నికాలిటీ ఉంది. ఎవరైతే శాసనసభ్యుడు ఎవరైతే ఉంటారో సభ్యులకు ఉండేటువంటి హక్కులు శాసనసభకు ఉండేటువంటి కొన్ని నియమ నిబంధనలకు సంబంధించి కనుక మనం చూస్తే ఎవరైతే శాసనసభ్యుడు ఒక 60 రోజుల పాటు అంటే 60 రోజుల పాటు శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యుడు 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే అతనిపైన అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రూల్ బుక్ ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి ప్రవర్తన నియమాల ప్రకారం అటు రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఈ నిబంధన చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన కేవలం ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలకు ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే వెళ్ళారు. ఇక పైన వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆయనకు పైన వెయిట్ పడుతుంది అనేటువంటి ఒక భావన ఉంది. ఎందుకంటే అటు స్పీకర్ కూడా టీడీపీ అధికార పక్షం స్పీకర్ పైన కొంచెం ప్రెజర్ చేసి అటు అనర్హత వేటు వేయించేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు, ఉండకుండా పోదు అనుకుంటున్నటువంటి సందర్భంలో అటువంటి కాంప్లికేషన్స్ ఎందుకు తెచ్చుకోవడము, మామూలుగా యాజువల్గా వెళ్ళేసి ఒక ఫార్మాలిటీగా అటెండ్ అయ్యి వస్తే తప్పేంటి అని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. ఆ రకంగానే ఆయన వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొత్తం సమావేశాలు ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి కొంచెం సుదీర్ఘంగా కూడా జరుగుతాయి. ఈ సుదీర్ఘంగా జరిగేటువంటి సమావేశాలు మొత్తంగా అటెండ్ అవుతారా, లేదంటే ఫస్ట్ డే ఆ బీఏసీ మీటింగ్ ఒకటి అటెండ్ అయ్యి తర్వాత అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యి కాసేపు అక్కడ ఉండి రిజిస్టర్లో సైన్ చేసి వచ్చేస్తారా, ఆ తర్వాత మళ్ళీ 60 days టైం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన పూర్తి స్థాయిగా ఫుల్ ఫ్లెడ్జ్గా పార్టిసిపేట్ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. నేను అనుకోవడం ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నటువంటి అవకాశం ఏం లేదు. ఎందుకంటే
ఒక రకంగా కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ విపక్షాలకు సంబంధించినటువంటి గతంలో కూడా మనం చూసాం, టీడీపీ సభ్యుల్ని వైఎస్ఆర్సీపీ సభ్యులు హేళన చేసినటువంటి సందర్భాలు, కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మాట్లాడేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మీరు ఎంతమంది ఉన్నారు, మేము 151 మంది ఉన్నాము, మీరు ఎంతమంది ఉన్నారు, మిమ్మల్ని మేము తలుచుకుంటే మేము ఏమైనా చేయొచ్చు, మిమ్మల్ని సభ నడవకుండా చేయగలము, మిమ్మల్ని సభ నుంచి బయటకు పంపించవచ్చు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో టీడీపీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, క్రికెట్ టీం అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, ఇంకా 11 మంది అంటున్నారు, 1+1 అంటున్నారు, 1-1 అంటున్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళపైన మాటల యుద్ధము, ఒక రకంగా హేళన చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని మనం దాన్ని మనము హేళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని మనం కాదనలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం, ఒకరిపైన ఒకరు ప్రత్యర్థులుగా ఉంటారు కాబట్టి ఒకరిపైన ఒకరు అనుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ కూడా ఈసారి ఉండకుండా ఉండదు. కాబట్టి పూర్తిగా అసెంబ్లీ సమావేశాల మొత్తంగా పార్టిసిపేట్ చేస్తారా, లేదంటే ఒక ఫస్ట్ డే అటెండ్ అయ్యి వస్తారా అనేటువంటిది చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం కూడా ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ ఏవైతే ఉంటాయో ఆ 6 గ్యారంటీస్కి సంబంధించి అమలు కావట్లేదు, వాటిని నిలదీద్దాం రండి అని చెప్పి, దానికి సంబంధించి మాట్లాడదామని చెప్పి చెప్పారని చెప్పి ఖచ్చితంగా కొన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను కనుక మనం చూసినట్లయితే ఇప్పటికిప్పుడు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది అటు టీడీపీ వర్గాలు కానీ అటు ప్రభుత్వ వర్గాలు కానీ చెప్తున్నటువంటి మాట. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అంటున్నటువంటి మాటలు ఏంటంటే, మేము అప్పట్లో బటన్ నొక్కాము, మీరు ఎందుకు నొక్కలేకపోతున్నారు, మీకు చేత కావట్లేదు, మీరు చేయలేకపోతున్నారు, ఇట్లా ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్తా ఉన్నారు. గతంలో మొన్న మిర్చి యార్డ్ని సందర్శించినటువంటి సమయంలో అట్లాగే మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం వంశీకి సంబంధించి ఆయనను పరామర్శించడానికి, వల్లభనేని వంశీని పరామర్శించడానికి జైలుకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టారు. శాంతి భద్రతలు విఫలమయ్యాయి అని చెప్పి, అసలు మీరు ఏం చేయలేకపోతున్నారు, ఏమి ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి చెప్తూ వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని నిజంగా ఒక కన్స్ట్రక్టివ్ విపక్షంగా పార్టిసిపేట్ చేసి వీటన్నిటిని ఎండగడుతూ ప్రభుత్వం మీరేం చేయలేకపోయారని చెప్పి చెప్తారా, లేదంటే ఒక్కరోజుకు మాత్రమే కన్ఫైన్ అవుతారా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో జగన్ ఒక డిమాండ్ చేశారు, మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి అని చెప్పి. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి అంటే సర్టన్ నంబర్ ఆఫ్ 10% ఆఫ్ ద సీట్స్ అనుకుంటాను, 175 సీట్స్లో 17 or 18 సీట్స్ ఎవరికే ఉంటే తప్ప ఒక ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఉండాల్సినటువంటి కనీస మెజారిటీ కూడా వీళ్ళకి లేదు. కాబట్టి ఇచ్చేది లేదు అని చెప్పి గతంలో స్పీకర్ నుంచి కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చాయి. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు న్యాయ పోరాటం కూడా చేశారు. న్యాయ పోరాటానికి సంబంధించి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉందనుకుంటారు దీనికి సంబంధించినటువంటి వ్యవహారం. సో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి గిల్ట్, ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అసెంబ్లీకి వెళ్తే ఉంటుంది అనేటువంటి భావనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ వర్గీయులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ మేరకు పాల్గొంటారు, నిజంగా ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్కి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదిక అవుతుందా లేదంటే సింగిల్ హ్యాండెడ్గా అటు జనసేన, బీజేపీ అండ్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు బడ్జెట్ను ప్రవేశపెట్టుకోవడము, దాన్ని ఆమోదించుకోవడము, పద్ధతులపైన చర్చ చేసుకోవడము, ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఒకరు కొంచెం కాంట్రాడిక్ట్ చేసుకుని ఆ చర్చలు కూడా కొనసాగించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఏ రకంగా జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అనేటువంటిది, ఒకవేళ జరిగితే కనుక ఖచ్చితంగా మంచి రసవత్తరంగా ఉంటాయి. మనం గతంలో కూడా చూసాం, అందరూ పార్టిసిపేట్ చేస్తే చాలా రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, మంచి వేడి చర్చలు, వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలు, ఒకరిపైన ఒకరు అరుచుకోవడాలు, ఒకరిపైన ఒకరు అంటే కొంచెం ఒక లెవెల్ వరకు ఓకే, ఆ లెవెల్ దాటిన తర్వాత అరుచుకోవడాలు, దుమ్మెత్తి పోసుకోవడాలు కూడా సరైనటువంటి కాదు. కాబట్టి ప్రజలకు రంజింపజేసేటువంటి విధంగా, ప్రజలకు సమాచారం అందించేటువంటి విధంగా, ప్రజా సమస్యలు ఇతివృత్తంగా అసెంబ్లీలో సమావేశాల్లో చర్చ జరిగితే కనుక నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రోజులు, మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది కూడా మనం కాదనలేనటువంటి నిజం. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.